వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బూందీ లడ్డు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, రెండు ఒకే కొలతలతో తీసుకోవాలి. చక్కెర, శనగపిండి, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి 2 స్పూన్స్, ఇలాచీలు 3 పౌడర్ చేసి పెట్టుకోవాలి, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, వంట సోడా చిటికెడు. ముందు ఒక బౌల్ తీసుకోవాలి. శనగపిండిని బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు పోసుకొని కలపాలి. కలిపే ముందు దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకోవాలి, ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దు నీళ్ళు. మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఇప్పుడు బూందీ వేయించడానికి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా వేడయింది. ఇప్పుడు బూందీ వేసుకుందాము. జల్లిగంట కానీ లేకపోతే ఇలా బూందీ వేసే గడ్డ కానీ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండి వేసుకోవాలి. బూందీ ఎక్కువసేపు ఫ్రై కానివద్దు, క్రిస్పీగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేస్తాం. ఎక్కువ క్రిస్పీగా కానివద్దు. ఇలా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగానే బూందీ మొత్తం తయారు చేస్తాము. ఈ విధంగా బూందీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, సారపలుకులు వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి, తీసేద్దాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో చక్కెర వేసుకుందాము. చక్కెర పాకం పట్టుకుందాము. 1 కప్పు చక్కెరకి 3/4 కప్పు నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాకం పట్టుకోవాలి. చక్కెర మొత్తం కరిగేటట్టు చూడాలి. లేత తీగ పాకం రావాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇంకా చెక్ చేసుకుంటుండాలి. మధ్యలో లేత తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. ఇట్లా పట్టుకుంటే లేత తీగ పాకం వస్తుంది. వేళ్ళ మధ్యలో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పాకం కరెక్ట్గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, బూందీ వేసి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాము. 10 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత తీసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు లడ్డూలు చేసుకోవాలి. పాకంలో వేసిన బూందీ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి లడ్డు.
ఈ విధంగానే అన్ని లడ్డూలు చుట్టుకుందాము. లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. లడ్డూలు సరిగా చేయడం రాకపోతే ఒక టిప్పు, బూందీ ఎక్కువసేపు మనం ఫ్రై చేసినా కూడా రావు. పాకం రాకముందు కూడా మనం బూందీ వేసి కలిపినా కూడా లడ్డూలు రావు. అప్పుడు ఏం చేయాలంటే 2-3 స్పూన్ల బూందీ తీసుకొని పొడి చేసి కలిపి అప్పుడు లడ్డూలు పెడితే మంచిగా కరెక్ట్గా వస్తాయి లడ్డూలు. బూందీ లడ్డు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేస్తారన్నది లడ్డూలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.